భగవతే వాసుదేవాయ. శ్రవణోత్సవంలో భాగంగా ఇవాళ మనము దశమ స్కందం 63వ అధ్యాయం దీని గురించి చెప్పుకుందాం. శివకేశవుల యుద్ధం. ఇది ఈ అధ్యాయం. క్లుప్తంగా ముందు అధ్యాయం గురించి కొన్ని విషయాలు. 62వ అధ్యాయం ఉషా పరిణయ వృత్తాంతం. పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఓ సుఖమునీంద్ర, అనిరుద్ధుడు బాణాసురుడి కుమార్తె ఉషను వివాహమాడాడని నేను విన్నాను. ఈ సందర్భంలోనే కదా కృష్ణుడికి శివుడికి గొప్ప యుద్ధం జరిగింది. ఆ కథను వివరించు, నన్ను అనుగ్రహించు అని పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. సుఖదేవ్ మహర్షి, సుఖదేవ్ గోస్వామి వారు ఇలా చెప్తున్నారు. మహాత్ముడు బలిచక్రవర్తి. అటువంటి మహాత్ముడైన బలిచక్రవర్తికి 100 మంది కుమారులు ఉండేవాళ్ళు. వామన రూపం ధరించిన శ్రీహరికి భూమండలం అంతా దారపోసేశాడు బలి మహారాజు. అంత గొప్పవాడు. అతని కుమారులందరిలో పెద్దవాడు బాణాసురుడు. ఈ బాణాసురుడు గురించే నువ్వు అడుగుతున్నావు. ఇప్పుడు బాణాసురుడు శివభక్తుడు, గొప్ప వదాన్యుడు అంటే గొప్ప దాత, ధీమంతుడు, సత్యసంధుడు, దృఢవ్రతుడు. అతడి రాజధాని శోణితపురం. శోణితం అంటే రక్తం. శోణితపురం అంటే రక్తంతో తడిసిన పురం. ఎందుకంటే అంత గొప్ప యుద్ధం అక్కడ జరిగింది. అనేక మంది ఆ కృష్ణుడికి శివుడికి మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది మరణించారు. ఆ నగరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. అందుకే దానికి శోణితపురం, రక్తపురం అని పేరు. ఈ శోణితపురం చాలా చాలా వైభవంగా ఉండేది. శివుడి అనుగ్రహం వల్ల దేవతలు సైతం, దేవేంద్రుడు సైతం బాణాసురుడిని ప్రభువుగా కొలుస్తూ ఉండేవాడు. ఈ బాణాసురుడికి 1000 చేతులు ఉండేవి. ఒకసారి శివుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. అప్పుడు బాణాసురుడు శివుణ్ణి సంతోషపెట్టాలని చెప్పి తన 1000 చేతుల్లో రకరకాల వాద్యాలు తీసుకొని ఆయన శివుడు నృత్యం చేస్తుంటే ఆ వాయిద్యాలు మోగించాడు. శివుడు చాలా సంతోషపడ్డాడు. ఆయన ఆశుతోషుడు అంటే సులభంగా సంతోషించేవాడు. చిన్న సేవ చేసినా కానీ శివుడు ఎంతో సంతోషిస్తాడు. శివుడు భగవంతుడు, భక్తవత్సలుడు. వెంటనే బాణాసురుని అడిగాడు, నీకేం కావాలంటే అది కోరుకో అని. బాణాసురుడు అడిగేశాడు, నా పట్టణంలోనే ఉండు, ఇక్కడే ఉండు, ఈ శోణితపురంలోనే ఉండు, నన్ను ఈ పట్టణాన్ని కాపాడుతూ ఉండు అని శివుడు అనుగ్రహించేశాడు. ఎప్పుడైతే శివుడు అనుగ్రహించాడో అలాగా బాణాసురుడికి, సహజంగానే రాక్షసుడు, ఆ పైన బలవంతుడు, ఈయన ఈ విధంగా అందరికంటే నేను గొప్ప, నన్నెవ్వరూ జయించలేరు అనుకున్నాడు. యుద్ధం చేసి అందరిని ఓడించాలి, యుద్ధంలో గెలవాలి అనే కోరిక బాణాసురుడికి. ఒకసారి మంచిగా అలంకరించుకొని సూర్యబింబంలాగా మెరిసిపోతున్న ఒక కిరీటం పెట్టుకొని వెళ్ళి శివుడి కాళ్ళ మీద పడ్డాడు. ఆ శివుడి పాద పద్మాల మీద పడి నమస్కరించి మళ్ళీ ఒక కోరిక అడుగుతున్నాడు శివుడిని. ఏమడుగుతున్నాడు చూడండి. ఓ మహాదేవా, నీకు నమస్కారం. నువ్వు లోకగురుడివి, ఈశ్వరుడివి, తీరని కోర్కెలు తీర్చే కల్పవృక్షానికి 1000 చేతులు ప్రసాదించావు నాకు. అయితే ఈ చేతులన్నీ కూడా చాలా బరువు చేటుగా ఉన్నాయి. ఏం చేయట్లేదు ఈ చేతులతోటి. ఎప్పుడో ఒకసారి నీ తాండవ నృత్యం చేసినప్పుడు నేను వాయిద్యాలు వాయిస్తున్నాను, మిగతా సమయాల్లో వీటికి అంత పని లేదు 1000 చేతులకి. ఎందుకంటే ముల్లోకాల్లో కూడా నాతో పోరాడగలిగే యోధుడు ఎవరు కనిపించట్లేదు, అటువంటి మొనగాడు ఎవరు కనిపించట్లేదు, ఒక్క నువ్వు తప్ప. నా భుజాల
కండూతి. కండూతి అంటే దురద. నా భుజాల దురద తీర్చుకోవాలి అని నేను ఒక్కసారి దిగ్గజాల వైపు వెళ్ళాను. మనం చెప్పుకుంటాం కదా, భూమండలంలో 4 వైపులా 4 దిగ్గజాలు ఉన్నాయి. అవి కూడా నన్ను పోరాడడానికి విముఖత చూపించాయి. అందుకని ఏం చేయాలో తెలియక వచ్చే దారిలో కనిపించిన కొండలన్నీ కూడా పిండి చేసుకుంటూ వచ్చాను. నీతోటే నేను యుద్ధం చేయాలి అని శివుడిని అడుగుతాడు. శివుడికి అర్థమైంది, ఎప్పుడు ఆయన తొందరపడి వరాలు ఇవ్వడం, ఆ వరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ సమస్యలు రావడం, ఇది మనం అనేకసార్లు చూస్తుంటాం. శివుడు చెప్తున్నాడు, ఓ మూఢుడా, ఎప్పుడైతే నీ భుజాలన్నీ తెగిపడతాయో అప్పుడు నాలాంటి వాడితోటి నీకు యుద్ధం జరుగుతుంది. అతడే నీ గర్వం అణుస్తాడు అని శివుడు బాణాసుడికి చెప్పాడు. అది విని బాణాసుడికి ఆనందం కలిగింది. ఓహో, నాతో పోరాడేవాడు ఒకడు వస్తాడు, చూద్దాం అని చంకలు గుద్దుకుంటూ ఇంటికి వెళ్ళాడు. శివుడు చెప్పిన ఈ యోధుడు ఎవరు, ఎప్పుడొస్తాడు, 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 ఎప్పుడు నా భుజాలకు పని కలుగుతుంది, ఎప్పుడు ఈ భుజాలకు కండూతి ఇది తీరుతుంది అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అలా చూస్తూ చూస్తూ ఉన్నాడు. ఆ రోజులు రానే వచ్చాయి. బాణాసుడికి ఒకటే కూతురు, ఆవిడ పేరు ఉష. ఈ ఉషా పరిణయం వృత్తాంతం ఈ అధ్యాయం. ఇందులో అడుగుతున్నాడు, ఒకసారి ఆవిడ కల వచ్చింది. ఆ కలలో ఒక వీరాధి వీరుడితోటి కలుసుకున్నట్టు, ఆయనతోటి సంయోగించి సుఖం అనుభవించింది కలలో. చిత్రం ఏమిటంటే ఆమె ఎప్పుడూ అతన్ని చూడలేదు, అంతకుముందు పేరు కూడా వినలేదు. రుక్మిణి కృష్ణుడి పేరు విన్నది, కృష్ణుడి గురించి తెలుసుకుంది. ఈవిడ ఎవరో తెలీదు, అనిరుద్ధుడు ఎవరో తెలీదు, ఆయన ఎప్పుడు పేరు వినలేదు, ఎప్పుడు చూడలేదు. కల్లోనే చూసింది, కల్లోనే వరించింది, కలవరిస్తుంది. ఇంతలో లేచి కూర్చుంది, ఏడుస్తోంది. చుట్టూ చెలికత్తెలు ఉన్నారు. ఏమైంది 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 అని అడిగారు. బాణాసురుడికి ఒక మంత్రి ఉన్నాడు, కుంభాండు. అతడి కూతురు పేరు చిత్రలేఖ. ఆ చిత్రలేఖ ఈవిడ చెలికత్తె, సన్నిహితురాలు. ఉష అలా నిద్రలో కలవరిస్తూ లేస్తే కుతూహలంతో అడిగింది, ఏమైంది ఉష, ఏమిటి, నువ్వు ఇంతవరకు ఎవరిని వరించలేదు, ఎవరి గురించి ఇలా కలవరిస్తున్నావు, ఏమిటి అంటే చెప్తోంది ఈవిడ, నేను కలగన్నాను, ఎంతో అందగాన్ని చూశాను నా కళ్ళలో, నీలమేఘశ్యామంగా ఉంది ఆయన శరీరం, నీలమేఘశ్యాముడు, ఆయనకు పద్మపత్రాలు లాంటి కళ్ళున్నాయి, చాలా డేస్ కళ్ళున్నాయి, పీతాంబరం కట్టుకున్నాడు, ఆజాను బాహులాగా పొడవుగా ఉన్నాయి చేతులు. అటువంటి పురుషుడిని ఏ స్త్రీ చూసినా కానీ అతన్ని కోరుకోకుండా ఉండలేదు. నేను అతడి యొక్క అధరామృతం పానం చేశాను. ఇంతలోనే కల చెదిరిపోయింది అనుకొని ఇలా దుఃఖిస్తున్నాను. అతను ఎవరో నాకు తెలీదు, కానీ నేను అతన్నే వరించాను, అతనే నా ప్రియుడు అని చెప్తోంది. ఈ చిత్రలేఖ అంటుంది, ఆవిడ పేరే చిత్రలేఖ. చిత్రలేఖ అంటే డ్రాయింగ్ ఆర్టిస్ట్, మంచిగా చిత్రలేఖనం చేయగలిగింది. ఏం చెప్తుందో చూడండి. అంతే కదా, దీనికోసమే ఇందుకు విచారం ఎందుకు, నువ్వు గుర్తుపడతావు కదా మనిషిని. నేను ఇప్పుడు కొన్ని చిత్రాలు గీస్తాను, మొత్తం ముల్లోకాల్లో ఎక్కడున్నా అటువంటి వాడిని వెతికి పట్టుకొస్తాను, అటువంటి వాడిని కాదు అతన్నే వెతికి పట్టుకొస్తాను. నేను వాళ్ళ చిత్తరువులు చిత్రిస్తాను, అంటే డ్రాయింగ్ వేస్తాను. నీ మనస్సు హరించిన వాడిని ఎవడో నువ్వు పోల్చుకో అంది. వెంటనే ఆమె దేవతల యొక్క చిత్రాలు, గంధర్వుల యొక్క చిత్రాలు, సిద్ధుల యొక్క చిత్రాలు, చారణులు, నాగులు, విద్యాధరులు, యక్షులు, మనుషులు అందరి యొక్క చిత్రాలు గీస్తూ చూపిస్తోంది. వీడైనా 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 కాదు కాదు కాదు. తర్వాత భూలోకంలో ఉన్న రాజులందరివి వాళ్ళ చిత్రాలు గీస్తోంది. తర్వాత వృష్ణివంశీయుల చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. సూరసేనుని చూపించింది, కాదు. వసుదేవుని చూపించింది, అలా ఒక్కసారి చూసింది, కాదు. బలరాముడిని చూపించింది, కాదు. కృష్ణుడు ఇంచుమించు ఇలాగే ఉన్నాడు కానీ కాదు, ఇతను కాదు. తర్వాత ప్రద్యుమ్నుని చిత్రం చూపించింది, ఇంకా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కానీ ఇతడు కాదు. చివరికి అనిరుద్ధుడు చిత్రం చూపించింది, ఇతడే 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 అని. ఈయన అనిరుద్ధుడు అని చెప్పింది. అంటే వెంటనే ఆవిడ
చిత్రలేఖ అంతే కదా, నేను వెళ్ళి ఇతన్ని తీసుకొస్తాను అని తీసుకురావడానికి వెళ్ళింది. ఈ చిత్రలేఖ ఈవిడికి యోగ విద్యలన్నీ తెలుసు, యోగ విద్యల్లో నిష్ణాతురాలు, లేకపోతే అసలు ద్వారకలో ఎవరికి ప్రవేశం లేదు. అలా ద్వారక వెళ్ళిపోయింది. ద్వారక వెళ్ళిపోయినా అంతఃపురంలో అసలు ప్రవేశం లేదు. అటువంటి ఈవిడ ద్వారకలో వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళడానికి ఎలా ఈవిడ జరిగింది అంటే, ఒకచోట విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, నారదుడే ఈవిడికి ఆ యోగ విద్య ఇచ్చారు, ఆ శక్తిని ఇచ్చారు అక్కడికి వెళ్ళడం. ఇంకొక చోట కొంతమంది ఆచార్యులు చెప్తున్నారు, ఈవిడ యోగమాయే, అందుకే ఈవిడికి ద్వారకలో ప్రవేశించగలిగింది, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు ప్రవేశించగలుగుతారు. ఎప్పుడు ప్రవేశించిందో కూడా ఒక్కటి చోట చెప్పారు, భాగవతంలో చెప్పలేదు కానీ ఇంకొక చోట పురాణాల్లో చెప్పారు. జ్యేష్ఠ బహుళ చతుర్దశి రాత్రి 3వ జాములో మనం చాతుర్మాస్య వ్రతం మొదలు పెడతాం కదా, ఆ వ్రతం మొదలు పెట్టడానికి ఒక్కరోజు ముందు, యతులైతే పౌర్ణమి నుంచి మొదలు పెడతారు, గృహస్థులైతే ఏకాదశి నుంచి మొదలు పెడతారు అని శాస్త్రాల్లో చెప్పబడింది, ప్రత్యేకించి హరిభక్తి విలాసంలో. అంటే ఇంచుమించు ఆ సమయంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి ఈవిడ ద్వారకలోకి వెళ్ళింది. నిద్రపోతున్న అనిరుద్ధుడిని చూసింది. తన యోగ ప్రభావంతో ఆ అనిరుద్ధుడిని తీసుకొని శోణితపురం వచ్చేసింది. ఉష అంతఃపురంలోకి వెళ్ళింది. ఈ అంతఃపురం ఎలా ఉంటుందంటే, ఇవి ఎవ్వరు ఒక పురుగైనా కూడా లోపలికి వెళ్ళలేదట, ఇక మానవ మాత్రుడు వెళ్ళడం అసంభవం, అట్లా ఉంది ఈ అంతఃపురం. అంత బందోబస్తు ఉంది. ఆ తర్వాత లోపల ఎవరు చూడని కూడా చూడలేరట, అలా ఉంది. అటువంటి ప్రదేశానికి వెళ్ళింది. తన కోరుకున్న వరుడు వచ్చేసరికి ఉష మొహం కళకళలాడిపోయింది. ఆవిడ అనిరుద్ధుడితోటి జత కడుతూ చాలా ఆనందంగా గడుపుతోంది. విలువైన వస్త్రాలు, పూలదండలు, వాసన ద్రవ్యాలు, ధూపదీపాలు, ఆసనాలు, మధురమైన పానీయాలు, 4 రకాల అయిన భోజన పదార్థాలు, తీయని మాటలు, వీటన్నిటితోటి ఆవిడ అనిరుద్ధుడిని సేవించింది. ప్రతిరోజు కూడా ఇంకా ఇంకా వాళ్ళ మధ్య ప్రేమ అధికమవుతుంది. అనిరుద్ధుడు కూడా అసలు ఎలా వచ్చాడో, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు. ఆయన భగవంతుడే, చతుర్వ్యూహాల్లో ఒకడు అనిరుద్ధుడు. అయినా కూడా తనకు ఏమీ తెలియనట్టు ఎలా వచ్చారో అలా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఒక సాధారణ మానవుడు ఇలాంటి అవకాశం దొరికితే ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తున్నాడు. ఉష ఈ అంతఃపురంలో రహస్యంగా ఉంది. ఆమె ప్రేమలో పడి అనిరుద్ధుడు, ఉష కొంతకాలం గడిపారు. ఎంతకాలం అంటే తర్వాత చెప్పారు. చాతుర్మాస్యం ముందు రోజు ఇది మొదలైంది కదా, చాతుర్మాస్యం 4 నెలలు. ఆ 4 నెలలు అవ్వగానే మళ్ళీ నారదుడు చెప్తాడు, మళ్ళీ అందరూ ఇక్కడికి వస్తారు ఈయన్ని తీసుకెళ్ళడానికి. అయితే అనిరుద్ధుడి యొక్క సాంగత్యం వల్ల ఉష యొక్క కన్యత్వానికి భంగం కలిగింది. ఆవిడలో కొన్ని దృశ్యాలు గోచరించాయి. ఆ లక్షణాల వల్ల అందరికీ అర్థమవుతుంది. ఆమె ముఖ కవళికలను బట్టి అర్థమవుతుంది ఈవిడ ఇప్పుడు కన్య కాదు అనే విషయం. తెలుగులో ఒక సామెత ఉంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు. పెద్దలు ఇంకో సలహా కూడా చెప్పేవాళ్ళు, మొదటిది వచ్చేదాకా రెండోది రాకుండా చూసుకోండి అని. అంటే కళ్యాణం వచ్చేదాకా కక్కు రాకుండా చూసుకోండి అంటే ఏమిటి అంటే, పెళ్లి కాకుండా గర్భం ధరించకండి అని. ఈవిడలో అటువంటి చిహ్నాలు గోచరించాయి, అందరికీ అర్థమైంది. అసలు వీళ్ళిద్దరికి వివాహం అయిందా లేదా అనేది భాగవతంలో చెప్పలేదు. మనం అయిందనే అనుకుంటాం, ఎందుకంటే ఇది గంధర్వ వివాహం. అలా ప్రేమలో పడి ఏకాంతంగా రహస్యంగా వివాహం చేసుకోవడం కూడా 8 రకాల వివాహాల్లో ఒక వివాహం, అది గంధర్వ వివాహం. కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా గంధర్వ వివాహం జరిగిందని. వాళ్ళు ఈవిడ గర్భవతి అయింది అనే విషయం కనుక్కున్నారు. కాపలా వాళ్ళు అర్థమైంది ఈ అమ్మాయి ఏదో తప్పు చేస్తోంది అని వెంటనే బాణాసుడికి వెళ్ళి చెప్పారు. బాణాసుడికి ఒక్కతే కూతురు, గుండెల్లో గుచ్చినట్లయింది గుణపంతో.
వెంటనే లేచి అంతఃపురంలోకి వచ్చాడు. వాళ్ళు చెప్తే నమ్మలేదు ముందు. తర్వాత చూశాడు అనిరుద్ధుడు అక్కడ ఇద్దరు కలిసి పాచికలు ఆడుకుంటున్నారు. ఈయన మన్మధుడి కుమారుడు, ప్రద్యుమ్నుడు మన్మధుడు. మన్మధుడి కుమారుడు కాబట్టి మన్మధుడు అంత అందంగా ఉన్నాడు. భువనైక సుందరుడు, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, పద్మనేత్రుడు, విశాలభుజుడు, కుండలాలు ధరించాడు, ఉంగరాల జుట్టట. ఆ ముంగురులు మొహం మీద కదులుతూ ఉన్నాయి. చిరునవ్వు నవ్వుతున్నాడు. మెడలో వసంతకాలంలో పూసిన మల్లె పువ్వుల దండ వేలాడుతుందట. అది వసంతకాలం కాదు, అప్పుడు చాతుర్మాస్యానికి ముందు కాలం, వసంతకాలం వెళ్ళిపోయింది. అయినా కూడా అట్లాంటి దండ ఉండేదట. ఆ దండ నిండా కుంకుమ ఉందట. ఆ కుంకుమ అంతా ఆమెని కౌగలించుకోవడం వల్ల తగిలిన ఆ మాలకు తగిలిన కుంకుమ అనమాట. దాంతో ఎర్రగా ఉంది ఆ మాల, మల్లెపూల మాల అయిన. బాణాసుడు ఆశ్చర్యపోయాడు. వీడు ఎవడసలు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, నా కూతురుతోటి ఎలా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే దారుణమైన ఆయుధాలు తీసుకొని అనిరుద్ధుడి మీద దండయాత్ర ప్రకటించాడు. అనిరుద్ధుడు ఆయన స్వయం భగవంతుడు, వీరాది వీరుడు. వెంటనే ఒక్క ఆయుధం, అక్కడ ఉన్న ఆయుధం తీసుకొని పరిగ తీసుకొని ఆయన యమరాజు మృత్యుదండంలాగా దాన్ని పట్టుకొని వీళ్ళందరితోటి ఒక్క తోడేలు అనేక కుక్కల్ని చంపినట్లు వీళ్ళందరినీ కూడా ఆయన అనుచరులను చాలామందిని అంతఃపురంలో చంపేశాడు. వాళ్ళ తలలు పగిలాయి, భుజాలు ఇరిగాయి, మెడలు ఇరిగాయి, ఒళ్ళు హూనమైపోయింది. సైనికులందరూ అంతఃపురం చుట్టూ అట్లా పడిపోయినారు. అదంకా అదేమిటి, వీడెవడో చిన్నపిల్లవాడిలా ఉన్నాడు, ఇప్పుడు దాకా పాచికలు ఆడుకుంటున్నాడు, అంతలోనే అంతమందిని చంపేశాడు, ఇట్లా కాదు అని చెప్పి బాణాసుడు ఏం చేశాడంటే నాగపాశం వేసి బంధించాడు అనిరుద్ధుడిని. చూడండి, బలి మహారాజును వరుణపాశంతో బంధించాడు వామనుడు. ఇప్పుడు అదే దేవాది దేవుడు ఇక్కడ నాగపాశంలో చిక్కుకున్నాడు. బలి మహారాజు యొక్క మనుమడు బాణాసుడి యొక్క నాగపాశంలో. అటువంటి భగవంతుణ్ణి బంధించగలిగిన అవకాశం భక్తులకే తప్ప రాక్షసులకు లేదు. అయినా ప్రహ్లాదుడి మీద ప్రేమతోటి, బలిచక్రవర్తి మీద ప్రేమతోటి, ఆ నాగపాశం శివుడిచ్చింది కాబట్టి శివుడి మీద ప్రేమతోటి భగవంతుడు ఆ నాగపాశానికి బందీ అయ్యాడు. యశోద మాత్రమే బంధించగలిగింది కృష్ణుడిని చాలా కష్టం మీద. ఎంతోమంది యోగులు ఎంతో సాధనతోటి మాత్రమే కృష్ణుని వాళ్ళ హృదయాల్లో బంధించగలరు. అటువంటి దేవాది దేవుడు భగవంతుడు అనిరుద్ధుడిని ఈ బాణాసురుడు తను బంధించాను అనుకుంటున్నాడు. బాణాసురుడి కంటే కూడా రావణాసురుడు చాలా గొప్పవాడు. అటువంటి రావణాసురుడే ఒక రామదూత హనుమంతుడిని బంధించలేకపోయాడు. ఈయన ఎక్కడ బంధించగలడు, కానీ అట్లా అనుకుంటున్నాడు. అది చూస్తుంది ఉష, ఏడుస్తోంది. ఇప్పుడు ఇవాళ కథ మొదలవుతుంది. ద్వారకలో అనిరుద్ధుడు కనిపించట్లేదు. 4 నెలలు అయిపోయింది, చాతుర్మాస్యం నెలలు. ఎక్కడున్నాడు అందరు ద్వారకావాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడికి బలరాముడికి అన్నీ తెలుసు, ప్రద్యుమ్నుడు అన్నీ తెలుసు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు కూడా ఏమీ తెలియనట్టే, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ వెతకాలి, ఎలాగా అని అందరికి చెప్పడం, ఓదార్చడం చేస్తున్నారు. ఒకరోజు అక్కడికి వచ్చారు. ఎవరు వచ్చారు? నారదముని. ఆయనే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఈయన వచ్చి చెప్పాడు, ఆయన శోణితపురంలో ఉన్నాడు అనిరుద్ధుడు, నాగపాశాల్లో బందీ అయి ఉన్నాడు మీ అనిరుద్ధుడు అని. ఎప్పుడైతే ఆ కబురు విన్నారో వెంటనే యాదవులంతా కూడా శోణితపురం మీదకి దండయాత్రకు బయలుదేరారు. కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు వీళ్ళంతా కూడా ఎంత సైన్యం తీసుకెళ్లారో తెలుసా? 12 అక్షోహిణుల సైన్యం తీసుకెళ్లారు. 12 అక్షోహిణుల సైన్యం. అది పాండవుల సైన్యం కంటే, కౌరవుల సైన్యం కంటే పెద్ద సైన్యం. అది యాదవుల సైన్యం. దాన్ని తీసుకొని వెళ్ళారు. శోణితపురానికి వెళ్ళారు. అసలు ఈ శోణితపురం ఎక్కడుంది అనుకుంటాం కదా. శోణితపురము
బీహార్లో ఇప్పుడు ఒక దగ్గర శోణితపురం అని చెప్తారు, కొంతమంది ఏమో అస్సాంలో ఉంది శోణితపురం అని చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అస్సాంలో శోణితపురం అని ఉంటుంది. మనం చరిత్ర పరిశీలిస్తుంటే ఒక దగ్గర చెప్తున్నారు, అసలు శోణితపురం ఈ బీహార్లోనే ఉండేదట. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా రక్తసిక్తం అయిపోయిందని చెప్పి ఈయన మొత్తం తీసుకెళ్ళి అస్సాంకి మార్చేసుకున్నాడట. దాన్ని కూడా శోణితపురం అంటున్నారు. అలా ఇప్పుడైతే వీళ్ళంతా వచ్చారో వాళ్ళు పట్టణం చుట్టూ చేరారు. యాదవుల సైనికులంతా ఉద్యానవనాలన్నీ ధ్వంసం చేశారు, ప్రాకారాలు పడగొట్టారు, భవనాలు కూడగొట్టారు, గోపురాలు విరగొట్టారు, మొత్తం కూడా అల్లా కల్లోలం చేసేస్తున్నారు. ఇక బాణాసురుడికి అర్థమైపోయింది, వీళ్ళు 12 అక్షోహిణుల సైన్యంతో వస్తే ఆయనకు కూడా 12 అక్షోహిణుల సైన్యం ఉందట. అనిరుద్ధుడు చంపగా మిగిలిన వాళ్ళందరిని బయటికి తీసుకొని వచ్చాడు. 12, 12, 24 అక్షోహిణుల సైన్యం అంటే కురుక్షేత్ర సైన్యం కంటే ఎక్కువ. అది 18 అక్షోహిణుల సైన్యం. బాణాసురుడితో పక్షాన ఎవరెవరు వచ్చారంటే శివుడు కూడా వచ్చాడు. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడో వరం ఇచ్చేశాడు ఆయన, నా పట్టణాన్ని నన్ను కాపాడమని ఆయన ప్రార్థిస్తే ఆయన అంగీకరించాడు. ఇప్పుడు కృష్ణుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. ఆయన భగవంతుడు శివుడు బాణాసురుడి పక్షానే ఉన్నాడు. అలా ఎందుకు? ఆయన భగవంతుడని ఈ సందర్భంలో ఎందుకు చెప్పారు? భగవంతుడైతే అలా ఎందుకు చేస్తాడు? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు, ఎందుకంటే 2 కారణాల వల్ల. మొదటి కారణం ఏంటంటే యోగమాయా ప్రభావం వల్ల. శివుడి మీద కూడా యోగమాయ అట్లా ప్రభావం చేసి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయాలనే కోరిక కలిగించింది. భగవంతుడు భక్తులతో ఎప్పుడు యుద్ధం చేయడు, కానీ కొంతమంది భక్తులకి భగవంతుడితోనే యుద్ధం చేయాలని ఉంటుంది. నిజానికి ఈ గొప్ప గొప్ప రాక్షసులందరూ భగవంతుడి భక్తులే, కానీ వాళ్ళు రాక్షస రూపంలో ఉన్నారు. కానీ భక్తుడి రూపంలో ఉన్నవాడు ఎవడు కూడా భగవంతుడితో యుద్ధం చేయాలనుకోడు. ఒక జాంబవంతుడే అలా కోరుకున్నాడు, శ్రీరాముడిని కృష్ణుడు అనుగ్రహించేశాడు. కానీ ఇక్కడ శివుడికి స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేయాలనే కోరిక యోగమాయ కలిగించింది. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే దేవాది దేవుడి యొక్క గొప్పతనం. ఎవరు గొప్ప, త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని చాలాసార్లు అనేక సార్లు చర్చిస్తూ ఉంటారు కదా. భగవంతుడే, కృష్ణుడే గొప్పవాడని అందరికీ తెలియజెప్పడానికి అలా చేశాడట. భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఒక్క శ్లోకంలో చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి, అందరూ త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అంటే దానికి జవాబు చెప్తారనమాట. ఈయన ఏం చెప్పారు ఒక శ్లోకంలో, గంగ విష్ణుమూర్తి పాదాల్లో పుట్టింది, అలా విష్ణుమూర్తి పాదాల్లో పుట్టిన గంగాజలాన్ని బ్రహ్మదేవుడు కమండలంలో పట్టుకున్నాడు, చరణామృతం కాబట్టి. శివుడు నెత్తిని పెట్టుకున్నాడు గంగాదేవి. మరి ఎవరు గొప్పో వీళ్ళ ముగ్గురులో మీరే నిర్ణయించండి అని ఆయన ఒక శ్లోకం చెప్పి వదిలేస్తారనమాట. అంటే ఒక ఆయన పాద జలం తీసుకు ఇంకొక ఆయన కమండలంలో పట్టుకున్నాడు, ఇంకొక ఆయన ఏకంగా నెత్తినే పెట్టుకున్నాడు. మరి వాళ్ళ ముగ్గురులో గొప్పవాడు ఎవరు? విష్ణువే అని అట్లా సుఖదేవ్ గోస్వామి జవాబు చెప్తారు. శివుడికి ఆ కోరిక కలిగింది, ఈయనతోటి యుద్ధం చేయాలని చెప్పి, యోగమాయా ప్రభావం వల్ల. ఇక చూడండి, శివుడు వచ్చాడంటే వృషభధ్వజం ఆయన రథం, ఆయన నందికేశ్వరుడు వీళ్ళందరూ రణరంగంలో ప్రత్యక్షమయ్యారు. కుమారస్వామి కూడా వచ్చాడు. శివుడి అనుచరులు అందరూ వచ్చారు. ఒక్కడు వచ్చినట్టు ఎక్కడ రాయలేదు, అది గణేశుడు. మిగతా వాళ్ళంతా వచ్చారు, రుద్రగణాలంతా వచ్చాయి. అందరూ కలిసి బలరాముడితోని కృష్ణుడితోని పోరాడుతున్నారు. ఒళ్ళు జలధరించిపోతుందట, కళ్ళు మూసుకుపోతున్నాయి అందరికీ. అద్భుతంగా జరుగుతుంది ఆ యుద్ధం. చూడండి, యుద్ధంలో ఎవరెవరితో కలబడుతున్నారు. సాత్యకి బాణాసురుడి మీద యుద్ధం చేస్తున్నాడు. బాణాసురుడి కుమారుడు జాంబవతీ సుతుడైన సాంబుడితో యుద్ధం చేస్తున్నాడు. కుంభాండు, ఇందాక చెప్పుకున్నాం కదా మంత్రి, చిత్రలేఖ తండ్రి, కుంభాండుడితోటి అలాగే కూపకర్ణుడితోటి బలరాముడు యుద్ధం చేస్తున్నాడు. శివుడి కుమారుడు కుమారస్వామి స్కందుడు, ఆయన కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడితో యుద్ధం చేస్తున్నాడు. శివుడే స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా వాళ్ళంతా చూస్తున్నారు, విమానాల మీద వచ్చి ఆకాశం నుంచి చూస్తున్నారు. ఏం జరుగుతుంది? ఇలా ఎప్పుడు జరగలేదు. శివుడికి ఏమైంది? మునులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, చారణులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, అప్సరసులు వచ్చారు, యక్షులు వచ్చారు ఆ యుద్ధం చూడడానికి. ఆకాశం అంతా కూడా
ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆకాశంలో, ఆకాశం అంతా కిటకిటలాడుతుందంట. శాంగధనుస్సు మోగించాడు కృష్ణుడు, వాడి వాడి బాణాలు గుప్పించాడు. శంకరుడి అనుచరులైన భూత, ప్రేత, మాతృ, పిశాచ, కుష్మాండ గణాలన్నింటినీ, బ్రహ్మ రాక్షసులందరినీ కూడా సంహరించడం మొదలుపెట్టాడు. పినాక ధనస్సు, ఆయనది శాంగ ధనస్సు అయితే ఇది పినాక ధనస్సు శివుడు. ఈయన పినాక ధనస్సు పట్టుకొని అనేక అస్త్రాలు శస్త్రాలు శ్రీకృష్ణుని మీద ప్రయోగించాడు. అవన్నీ కూడా అవ్వలీలగా కొట్టిపారేశాడు కృష్ణుడు. శివుడు బ్రహ్మాస్త్రం వేశాడట, కృష్ణుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు. శివుడు ఆగ్నేయాస్త్రం వేశాడట, కృష్ణుడు పర్జన్యాస్త్రం వేసి దాన్ని ఉపసంహరించాడు. శివుడు పాశుపతాస్త్రం వేశాడు, కృష్ణుడు నారాయణ అస్త్రం వేసి దాన్ని ఉపసంహరించాడు. చివరికి శ్రీకృష్ణుడు జుంబనాస్త్రం అనే అస్త్రం వేసి శివుణ్ణి మోహితుణ్ణి చేశాడు. అలా శివుడు ఎప్పుడైతే మోహితుడైపోయాడో ఇక బాణాసురుడి 12 అక్షోహిణుల సైన్యం మీద పడ్డారు. వీళ్ళందరూ కూడా యాదవులంతా, ప్రత్యేకించి కృష్ణుడు బాణాల వర్షం కురిపించారు. కత్తులతోటి, గదలతోటి బాణాసురుడి యొక్క ఈ చతురంగ సేనను పూర్తిగా ఓడించేశారు. ప్రద్యుమ్నుడు కుమారస్వామిని ఓడించాడు. బాణం మీద బాణం ప్రయోగించి అతని శరీరం అంతా తూట్లు పడేటట్టు చేశాడు. రక్తం కారిపోతుంది కుమారస్వామికి. తర్వాత తన వాహనం మీద, నెమలి వాహనం ఎక్కి పారిపోయాడట అక్కడి నుంచి, యుద్ధం నుంచి. బలరాముడు ముసలం పట్టుకొని కుంభాండుణ్ణి, కూపకర్ణుణ్ణి సంహరించాడు. అలా వాళ్ళ సేనా నాయకులందరూ చనిపోవడంతో ఈ బాణాసుడి సైన్యం అంతా కూడా చెల్లాచెదురైపోయింది. అదంతా చూశాడు బాణాసురుడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. అప్పుడు దాకా సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు, ఆ యుద్ధం వదిలేసి కృష్ణుని మీద యుద్ధం ప్రకటించాడు. కృష్ణుని మీదకి వచ్చి కృష్ణుడి మీదే బాణాలు ప్రయోగించాడు. తన 1000 చేతులతోటి 500 ధనుస్సులు బాణాలు తీసుకొని ఒకేసారి ఎక్కుపెట్టి, మళ్ళీ ఒక్క బాణం కాదు, ఒక్కొక్క ధనుస్సుకు 2 బాణాలు వేసి అన్నిటినీ ఒకేసారి ప్రయోగించాడు. అవన్నీ ఒకే క్షణంలో కృష్ణుడు నరికేశాడు. అతని సారథిని సంహరించాడు, గుర్రాన్ని కూల్చేశాడు. ఇంకా భయంకరంగా కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. ఇంతలోకి బాణాసురుడి తల్లి కోటర, బాణాసురుడి తండ్రి విరోచనుడు ప్రహ్లాదుడి కొడుకు, విరోచనుడి భార్య కోటర, ఇవిడ బాణాసురుడి తల్లి. ఏదో ఒక రంగం నా కొడుకుని కాపాడుకోవాలి ఇప్పుడు అనేసి ఏం చేసేసింది, బట్టలు ఇప్పేసుకుంది. నగ్నంగా వచ్చి భగవంతుడు ఎదురుగా నిల్చుంది. ఈవిని చూడగానే అలా మొహం తిప్పుకున్నాడు కృష్ణుడు. ఇద్దరు స్త్రీలను కృష్ణుడు ఎప్పుడు మొహం చూడాలనుకోలేదు ఆయన. ఒకటి పూతన రాగానే కళ్ళు మూసేసుకున్నాడు. రెండోది కోటర, ఈవిని కూడా కళ్ళు మూసేసుకున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు అలా మొహం పక్కకు తిప్పేసుకున్నాడో ఆ క్షణం చాలు బాణాసురుడు పారిపోయాడు. ఇంతలోకి శివుడు ఎప్పుడైతే ఇలా మోహితుడైపోయాడో, శివుడి యొక్క భూతగణాలందరూ కూడా చెల్లాచెదురైపోయారో, 3 కాళ్ళతో 3 తలలతో ఉండే శివజ్వరం, అంటే శివుడి యొక్క శక్తి శివజ్వరం, ఈ శివజ్వరం విజృంభించింది. అన్ని వైపులా కూడా భగభగ మండిపోతుంది శివజ్వరం వల్ల. శ్రీకృష్ణుడి మీదకి ఈ శివజ్వరం వచ్చింది. ఆయన వెంటనే తన శక్తి వైష్ణవ జ్వరాన్ని విడిచిపెట్టారు. 2 కూడా ఢీకొన్నాయి, ఘోరంగా పోరాడుతున్నాయి. ఈ వైష్ణవ జ్వరం ముందు శివజ్వరం ఆగలేకపోయింది. భయంతో ఇంకో దిక్కులేక రూపం ధరించి చేతులు జోడించి శ్రీకృష్ణుని శరణుజొచ్చింది ఈ శివజ్వరం చెప్తోంది, ఓ దేవాది దేవ, అనంత శక్తి సంపన్నుడివి నీవు, బ్రహ్మాది దేవతలకు కూడా నువ్వే ప్రభువు, ఈశ్వరుడివి. ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడికి ఈశ్వరుడివి నువ్వే, సర్వాత్ముడివి, సర్వస్వరూపుడివి, సర్వాంతర్యామివి, నువ్వు కేవల జ్ఞానమూర్తివి, శుద్ధ చైతన్య స్వరూపుడివి. ఈ విశ్వం యొక్క స్థితికి, ఉత్పత్తికి, లయానికి నువ్వే కారణం. వేదాలు నిన్నే కీర్తిస్తున్నాయి, నిన్నే ధ్యానిస్తున్నాయి. నువ్వు వేద స్వరూపుడివి, ప్రశాంతుడివి, నీకు నమస్కారం. కాలం, దైవం, కర్మ, జీవం, స్వభావం, ద్రవ్యం, క్షేత్రం, ప్రాణం, అహంకారం అనే 16 వికారాలు, వాటి సంఘాత రూపమైన దేహం, దేహం వల్ల పుట్టిన కర్మతో చేసిన దేహం,
ఈ సంసారం అంతా కూడా నీ మాయ. నువ్వే మాయాధీశుడివి, మాయాతీతుడివి, మాయా నిషేధ పరమావధివి నువ్వు. నిన్ను శరణు వేడుతున్నాను. లీల కోసమే ఎన్నో అవతారాలు ధరిస్తావు, దేవతలు రక్షిస్తావు, సాధువుల్ని పూజిస్తావు, లోకాల్ని కాపాడుతావు, దుర్మార్గులు హింసాప్రియులైన రాక్షసుల్ని సంహరిస్తావు, భూభారం తగ్గిస్తావు. అందుకే ఇప్పుడు అవతరించావు. ఓ కృష్ణ, నీ విష్ణు జ్వరం శాంతంగా ఉంది, అలాగే ఉగ్రంగా ఉంది, భయానకంగా ఉంది, సహించరానిదిగా ఉంది. దీనివల్ల నా ప్రాణాలు పోతున్నాయి. నీ పాదాలు ఆశ్రయించినంత మాత్రానే జీవులకు తాపాలు సంతాపాలు కలుగవు. కాబట్టి నన్ను రక్షించు అంటూ ప్రార్థించి అప్పుడు కృష్ణుడు శివజ్వరం ప్రార్థన విని ఇలా చెప్తున్నాను, నేను ప్రసన్నునయ్యాను, ఇక నా జ్వరం నిన్ను బాధించదు. అంతేకాదు, ఎవరైతే ఈ సంవాదం తెలుసుకుంటారో వాళ్లకు శివుడి యొక్క గణాల వల్ల ఏ రకమైన బాధలు కలగవు. ఎవరైతే ఈ విషయం చర్చిస్తారో వింటారో వాళ్లకు శివుడి యొక్క గణాలు అంటే మాతృగణాలు, భూతములు, ప్రేతములు, పిశాచములు వీటి వల్ల భయం కలగదు అని కృష్ణుడే స్వయంగా చెప్పాడు ఈ వృత్తాంతం వింటే. ఇంతలో మళ్ళీ బాణాసుడి వరకు పారిపోయాడు కదా, మళ్ళీ 1000 చేతుల్లో 1000 రకాల ఆయుధాలు పట్టుకొని మళ్ళీ వచ్చాడు. ఎంతో కోపంతో వచ్చాడు. ఎంత కోపంతో ఉన్నాడంటే ప్రళయకాలంలో రుద్రుడిలా ఉన్నాడట. వచ్చి రావడంతో మళ్ళీ కృష్ణుడి మీదే శరవర్షం బాణాల పరంపర కురిపించాడు. ఇక వాడి అయిన తన చక్రాయుధాన్ని కృష్ణుడు ప్రయోగించాడు. ఆ చక్రాయుధంతో వరుసబెట్టి బాణాసుడి చేతులు నడకడం మొదలుపెట్టాడు. చెట్టు కొమ్మలు తెగినట్టు ఈయన చేతులన్నీ తెగిపడ్డాయట. ఇందువరకు కోరుకున్నాడు కదా, నా చేతులకి పని లేదు, నా చేతులకి పని లేదని. ఇప్పుడు చాలా పని కలిగింది, కానీ తన తీట తీరింది. తీటతో పాటు చేతులన్నీ పోయాయి. ఇంకా అన్ని చేతులు కట్ చేసేస్తున్నాడు. చివరికి 4 ఉన్నాయి. అప్పుడు శివుడు వచ్చి స్వయంగా ఇంకా అర్థమైంది శివుడికి, నేను బాణాసుడికి వరం ఇచ్చాను, కాపాడుతాను, నేను కాపాడలేకపోతున్నాను, ఇంకా నా భక్తుడు బాణాసుడు వీడు చచ్చిపోతాడు అనుకొని శివుడే స్వయంగా వచ్చి ప్రార్థిస్తున్నాడు. శ్రీకృష్ణుని చెప్తున్నాడు, వేదాల్లో గూఢంగా ఉన్న పరంబ్రహ్మవు నువ్వే. ఆకాశంలో ఏ విధంగా ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నావో అలాగా అంతటా వ్యాపించి ఉన్న నిన్ను శుద్ధ హృదయులైన సాధువులు దర్శిస్తారు. ఆకాశం నీ నాభి, అగ్ని నీ ముఖం, నీరు నీ వీర్యం, స్వర్గం నీ శిరస్సు, దిశలు నీ చెవులు, భూమి నీ పాదాలు, చంద్రుడి నీ మనస్సు, సూర్యుడు నీ నేత్రాలు, నేను శివుణ్ణి నీ అహంకారం, సముద్రం నీ గర్భం, ఇంద్రుడు నీ భుజాలు, ఓషధులు నీ రోమాలు, మేఘాలు నీ కేశాలు, బ్రహ్మ నీ బుద్ధి, ప్రజాపతి నీ లింగం, ధర్మం నీ హృదయం, లోకకల్పుడవైన పరమపురుషుడివి నువ్వు. ధర్మ సంస్థాపన కోసమే అవతరించావు, లోక సంగ్రహం కోసమే అవతరించావు. నీ ప్రభావం వల్లే మేమందరము బ్రహ్మాది దేవతలం, సప్తభువనాలు కూడా పాలిస్తున్నాం. నీవే అందరికీ మూలం, పరబ్రహ్మవు నువ్వే. ఆద్యుడివి, అద్వితీయ పురుషుడివి, సజాతీయ రహితుడివి, విజాతీయ రహితుడివి, పరిశుద్ధుడివి, స్వయం ప్రకాశుడివి, జ్ఞానస్వరూపుడివి, సర్వహేతుడివి, సర్వ కారణములకు కారణం నువ్వే. మరొక కారణాంతరం లేదు నీకు. ఈశ్వరుడు నువ్వే. వికారాలన్నిటికీ సర్వకారణం నువ్వే. నీ మాయతోటి అన్ని జీవుల శరీరాల్లో భిన్న భిన్న రూపాల్లో ఉన్నట్లు అవుపిస్తున్నావు, కానీ నువ్వు ఒక్కడే పరమాత్మ. మేఘాలు కప్పినా సరే సూర్యుడు వెలుగు ప్రసాదిస్తూనే ఉంటాడు. అలాగే ప్రకృతి గుణాలకు అవతల ఉన్న నువ్వు కూడా స్వయం ప్రకాశుడివి. కానీ సమస్త గుణాలను, గుణాభిమాన జీవుల్ని నువ్వే ప్రకాశింపజేస్తున్నావు. నీ మాయ వల్లే మోహితులై జీవులందరూ కూడా నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి అని ఆసక్తులవుతున్నారు. సంసార దుఃఖ సముద్రంలో మునిగి తేలుతున్నారు. నువ్వు ప్రసాదించిన శరీరాలతో ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని నీ పాద పద్మాలు ఆశ్రయించని మనిషి ఆత్మవంచకుడు, శోచనీయుడు. సర్వాత్ముడివి నువ్వు, ప్రియతముడివి నువ్వు, ఈశ్వరుడి నువ్వు. నిన్ను విడిచి
దుఃఖపూర్ణమైన విషయ సుఖాలకు ఆశపడే మనిషి చావడానికి సిద్ధంగా ఉన్నవాడు అమృతం దొరికితే విడిచిపెట్టి విషం తాగినట్లే. ఎవరైతే నిన్ను విడిచిపెట్టి విషయ సుఖాలు కోరుకుంటారో వాళ్ళు అమృతం విడిచిపెట్టి విషం తాగిన వాళ్ళు అవుతారు. ఇందులో సందేహం లేదు. నాకు సమస్త దేవతలకు బ్రహ్మదేవుడికి నువ్వే ఆత్మవు, నువ్వే ప్రియతముడివి, నువ్వే ఈశ్వరుడివి. కనుక మేమందరము విశుద్ధ హృదయులైన మునులతోటి నిన్నే శరణు వేడుతున్నాము. ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి, స్థితికి, నాశనానికి నువ్వే కారణభూతుడివి. సర్వస్వము నువ్వే. పరమశాంతుడవు, సహృదయుడవు, దేవాదిదేవుడవు, అద్వితీయుడవు, జగదాత్ముడవు. అందరూ కూడా మోక్షం కోసం నిన్నే భజిస్తారు. ఈ బాణాసురుడు నాకు ఇష్టమైన వాడు, నా భక్తుడు, నా అనుచరుడు, దయాపాత్రుడు. ఇతన్ని నువ్వు అనుగ్రహించాలి. ఎందుకంటే నేను ఇతనికి అభయమిచ్చాను. ఏ విధంగా అయితే దైత్యపతి ప్రహ్లాదుడిని నువ్వు అనుగ్రహించావో అదే విధంగా ఈ బాణాసురుణ్ణి అనుగ్రహించు. కృష్ణుడు చెప్తున్నాడు. అదంతా విన్న తర్వాత కృష్ణుడు శివుడితో చెప్తున్నాడు, భగవంతుడా. కృష్ణుడు శివుణ్ణి భగవంతుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం మర్చిపోకూడదు శివుడు భగవంతుడని. శివుడు సాధారణమైన వ్యక్తి అనుకోకూడదు. కానీ భగవంతుడే స్వయంగా భగవంతుడితోటి చెప్తున్నాడు శివుడితోటి, నీకు ప్రియం కలిగేటట్లు చేస్తాను, నీ మాట ప్రకారం ఈ బాణాసురుడిని విడిచిపెడుతున్నాను. ఇదివరకు కూడా నేను ప్రహ్లాదుడికి చెప్పాను, మీ వంశంలో వాళ్ళు ఎవ్వరిని చంపనని నేను వరమిచ్చాను, కానీ ఇతన్ని చంపలేదు. మళ్ళీ ముందు ఇతడు తన కండ కావరంతో గర్వంతో ఇతరులకు సమస్యలు సృష్టించకుండా ఇతడి భుజాలు మాత్రమే నరికేశాను. భూమికి బరువుగా ఉన్న దైత్య సేనను అంతటినీ సంహరించాను. ఇతని 1000 భుజాల్లో ఇప్పుడు 4 భుజాలు మాత్రమే మిగిలాయి. కానీ 4 భుజాలతో ఉన్నప్పటికీ ఇతడికి ముసలితనము, చావు ఇతనికి రావు. నీ అనుచర కోటిలో ఇతడు ముఖ్యుడై ఉంటాడు ఎప్పటికీ. ఇలా కృష్ణుడి వల్ల అభయం పొందాడు బాణాసురుడు. బాణాసురుడు వెంటనే కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత అనిరుద్ధుడిని విడిపించి అనిరుద్ధుడిని ఉషని రథం మీద కూర్చోబెట్టి శివుడి అనుమతి తీసుకొని వాళ్ళకు వస్త్రాలు, నగలు అలంకరించి వాళ్ళని ద్వారకా నగరం రథం మీద పంపించాడు. వాళ్ళ వెంట ఒక అక్షోహిణి సేనమిచ్చి ముందు వాళ్ళని పంపించాడు కృష్ణుడు. వెనకాల తను కూడా బలరాముడితో కలిసి ద్వారకలో ప్రవేశించారు. ద్వారకా నగరానికి వెళ్ళారు. కృష్ణుడు వస్తున్నాడని తెలిసింది ద్వారకలో. అందరూ జెండాలు, తోరణాలు ఊరంతా అలంకరించారు. రాజవీధులు, 4 వీధుల కూడళ్ళు, స్థలాలు మంచి గంధం కల్లాప చెల్లారు. అందరూ పురజనులందరూ, బంధువులు, బ్రాహ్మణులు ఎదురు వచ్చి కృష్ణుడికి గొప్ప స్వాగతం చెప్పారు. శంఖాలు, నగారాలు, దుందుబులు మోగాయి. మహోత్సవంతో కృష్ణుడు ద్వారకలో ప్రవేశించాడు. ముందు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, తర్వాత కృష్ణుడు, బలరాముడు వీళ్ళు ప్రవేశించారు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వారు ఈ కథ అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇంకొక అద్భుతమైన ఫలశ్రుతి చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారు. యయేవం కృష్ణ విజయం శంకరేణ చ సంయుగం సంస్మరేత్ ప్రాతరుత్థాయ న తస్య స్యాత్ పరాజయః. యయేవం ఈ విధంగా కృష్ణ విజయం, కృష్ణుడి యొక్క విజయాన్ని, అంటే కృష్ణుడు ఈ యుద్ధంలో కృష్ణుడి యొక్క విజయాన్ని, శంకరేణ చ సంయుగం శంకరుడితో కృష్ణుడి యొక్క విజయాన్ని, సంస్మరేత్ ఎవరైతే స్మరిస్తారో ఎప్పుడు ప్రాతరుత్థాయ పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఇది బ్రహ్మ ముహూర్తంలో మనం చర్చించుకున్నాం. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ శంకరుడితో కృష్ణుడు చేసిన యుద్ధాన్ని, అందులో కృష్ణుడి యొక్క విజయాన్ని తలుచుకుంటారో, తెలుసుకుంటారో వాళ్ళకేమవుతుంది, న తస్య స్యాత్ పరాజయః వాళ్లకు ఎప్పుడూ పరాజయం కలుగదు, వాళ్ళకి ఎప్పుడు గెలుపే, వాళ్ళకు ఓటమి అనేది ఉండదు అని చెప్పి ఒక అద్భుతమైన ఫలశ్రుతి ఇచ్చారనమాట. మనం ఎప్పుడు దేంట్లో ఎప్పుడు ఓడిపోకూడదు అనుకుంటే పొద్దున్నే లేచి ఇది చదువుకోవాలి. నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ పొద్దున్నే చెప్పే అవకాశం లేదు, ఇప్పుడు వచ్చింది.
అందుకని నాకు చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఎవరైతే విన్నారో వాళ్లకు పరాజయం అనేది ఉండదట. ఈ యొక్క తర్వాత ఇంకోటి కూడా చెప్పారు. ఇందాక ఏం చెప్పారు? కృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇది సుఖదేవ్ గోస్వామి చెప్పారు, అది కృష్ణుడు చెప్పాడు. ఎవరైతే ఈ శివజ్వరాన్ యొక్క ప్రార్థనలు విన్నారో వాళ్లకు శివుడి అనుచరుల వల్ల, రాక్షసుల వల్ల కానీ, భూతాల వల్ల కానీ, ప్రేతాల వల్ల కానీ, పిశాచాల వల్ల కానీ వాళ్లకు హాని కానీ, ఏ రకమైన దుఃఖం కానీ కలగవు. కాబట్టి అలాంటి వాటన్నిటి కోసం తాయెత్తులు అవి ఇవి కట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా భాగవతం చదువుకుంటే అన్ని రకాల మంచి జరుగుతుంది. హరే కృష్ణ. అక్షోహిణి అంటే అది ఒక సంఖ్య నిజమే. దానిలో 4 రకాలైన సైన్యం ఉంటుంది. చతురంగ సేన, ఒకటి కాల్బలం అంటే పదాతి దళం అంటారు దాన్ని కూడా, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు సైనికులు. దాని తర్వాత రథం మీద వెళ్ళేవాళ్ళు రధికులు అంటారు. దాని తర్వాత గజదళం, ఏనుగుల మీదతో వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత రథాల మీద వెళ్ళేవాళ్ళు రథదళాలు. ఈ 4 రకాల సేనను కలిపి చతురంగ సేన అంటారు. వీళ్ళల్లో ఒక నెంబర్ ఇచ్చారు, ఐ డోంట్ రికలెక్ట్, బట్ ఎంతమంది రధికులు ఉండాలి, దానికంటే ఎన్ని ఏనుగులు ఉండాలి, ఎన్ని రథాలు ఉండాలి, ఆ తర్వాత ఎన్ని గుర్రాలు ఉండాలి, ఇలా ఉంటే వీళ్ళు ఇటువంటి సైన్యం ఒక అక్షోహిణి. అట్లా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ నెంబర్. ఎవరికైనా గుర్తుందా? 1,09,000 మంది పదాతి దళం, 65,000 మంది గుర్రాల మీద, రథాలు 21,800, మళ్ళీ 21,800 గజాలు ఉంటాయి. ఇదంతా ఒక ట్రూప్, ఒక గ్రూప్. వీటిని ఒక అక్షోహిణి అంటారు. ఇట్లాంటి అక్షోహిణులు పాండవుల వైపు 7, దుర్యోధనుల వైపు 11, 18 అక్షోహిణుల యుద్ధాన్ని మనం మహాభారత యుద్ధం, చరిత్రలోనే గొప్ప యుద్ధం అని చెప్పుకుంటాం. కానీ కృష్ణుడు చేసిన యుద్ధాల్లో సంహరించిన సైనికులు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. రుక్మిణి కళ్యాణంలో కూడా అలాగే జరిగింది. ఈ ఉషా కళ్యాణం, ఉషా పరిణయంలో కూడా అలాగే జరిగింది. ఎలా ఉంటాయో కృష్ణుడి యొక్క కథలు అవి మనం ఏవైతే భాగవతంలో చదువుకుంటున్నామో ఇవందరికీ తెలీదు. ఎందుకంటే శివుడే స్వయంగా చెప్తున్నాడు, అహం వేద్మి సుఖో వేత్తి వ్యాసో వేత్తిన వేత్తివ. నాకు తెలుసు కృష్ణుడి యొక్క లీలలో, సుఖదేవ గోస్వామికి తెలుసు. కానీ వ్యాసుడికి తెలుసో తెలీదో, వ్యాసో వేత్తిన వేత్తివ. అదేంటి? పుస్తకం రాసింది ఆయనే కదా, భాగవతం. కృష్ణుడి లీలల గురించి పుస్తకం రాసిన ఆయనకు అది తెలుసో తెలీదో అంటే ఎలా అంటే, శుకుడు చెప్తేనే వ్యాసుడు రాసుకున్నాడు కదా, కాబట్టి ఈయన వల్ల ఆయనకు తెలిసింది కానీ ఆయనకు సహజంగా తెలియలేదు. కానీ సుఖదేవ గోస్వామికి తెలుసు. అందుకని ఈయన చెప్తున్నాడు, అటువంటి కృష్ణుడి లీలలు ఇటువంటి వాళ్ళకే తెలుసుంటాయి. అనాగతమతీతం చ వర్తమానమతీంద్రియం విప్రకృష్టం వ్యవహితం సమ్యక్ పశ్యంతి యోగినం. అనాగతం భవిష్యత్తులో జరగబోయేవి, అతీతం ఇదివరకు ఎప్పుడో జరిగినవి, వర్తమానం వర్తమాన కాలంలో జరుగుతున్నవి, అతీంద్రియం ఇంద్రియాలకు గోచరం కానివి, కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు చివరికి మనస్సుకు కూడా గోచరించనివి, విప్రకృష్టం ఎక్కడో జరిగినవి. కొన్ని లీలలు ఇక్కడ కాదు అక్కడెక్కడో జరిగాయి. కొన్ని లీలలు ఈ బ్రహ్మాండంలో జరగలేదు, వేరే చోట జరిగాయి. ఈ మన్వంతరంలో జరగలేదు, వేరే చోట జరిగింది. గజేంద్ర మోక్షం ఇంకొక మన్వంతరంలో జరిగింది. అయినా సుఖదేవ గోస్వామికి అది తెలుసు. ఇంకొక లీల, ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఏ విధంగా అయితే శపించబడ్డాడో అది కూడా ఎక్కడో జరిగింది.
అయినా ఆయనకు తెలిసింది. విప్రకృష్టం వ్యవహితం, ఎన్నో కొన్ని చోట్లకి వెళ్ళాలంటే ఎన్నో విఘ్నాలు ఉంటాయి. చూడండి, బాణాసురుడు అంతఃపురంలోకి ఎవరికి ప్రవేశం లేదు. అటువంటి ప్రదేశంలో కూడా జరిగిన లీలలు ఈయనకు తెలుసు. విప్రకృష్టం వ్యవహితం సమ్యక్ పశ్యంతి యోగినం. నీలాంటి యోగులకు, నీలాంటి యోగేశ్వర్లకు, నీలాంటి మహాభక్తులకు, నీలాంటి మహాజనులకు, నీలాంటి మహాభాగవతులకు మాత్రమే ఇటువంటివి తెలుసు. అటువంటి కృష్ణలీలలు నాకు చెప్పు అని పరీక్షిత్ మహారాజు 61వ అధ్యాయంలో ఈయనను ప్రార్థిస్తున్నాడు. హరే కృష్ణ.